మధ్య సీరమ్స్ అని చెప్పేసి ట్రెండ్ వచ్చింది. చాలా మంది సీరమ్స్ ఓవర్ ది కౌంటర్ వాడుతున్నారు కదా. సీరం ఇంకా చెప్పాలి అంటే అదొక పెద్ద స్టోరీ లాగా వీ హ్యావ్ టు టాక్. ఒక టీనేజర్ అడగండి తన దగ్గర ఇన్ని సీరమ్స్ ఉంటాయి. యాంటీ ఏజింగ్ వచ్చేసరికి రెటినాల్, ఇది మోస్ట్ కామన్ అండి. అండ్ పర్టికులర్లీ దీన్ని గుర్తుపెట్టుకోవాల్సింది పర్మనెంట్ మేకప్ అని చాలా మంది చేయించుకుంటున్నారు. సో సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వస్తున్నాయి. సో అంటే పర్మనెంట్ మేకప్ ఏ రకంగా చేస్తారు, ఏది సేఫ్ కాదు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఐబ్రోస్కి చేస్తున్నారు, కొంతమంది స్కార్స్కి చేస్తున్నారు, ఐబ్రోస్, ఐ ల్యాషెస్ అంటే ఐ లైనర్ లాగా కూడా చేస్తున్నారు, అండ్ కొన్ని చోట్ల స్కార్స్ కూడా చేస్తున్నారు. కాకపోతే డెఫినెట్లీ ఫెయిర్నెస్ అనే మ్యాడ్నెస్లో చాలామంది తప్పుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఆలోచించుకోండి, ఒకసారి చేయించుకోవాలి అనుకుంటున్నామంటే ఆలోచించుకొని చేసుకుంటే. చాలా మంది ఎక్కువ మంది ఎదుర్కొనేది మొటిమలు. మొటిమలు ఎందుకు వస్తాయి, అదే రకంగా మొటిమల ద్వారా వచ్చే మచ్చలను ఏ రకంగా పోగొడతారు? 10 years, 35 years, 40 years వాళ్ళలో కూడా పింపుల్స్ చూస్తారు. ఫస్ట్ టైం ఒక ఫీమేల్లో 25 to 30 years తర్వాత కూడా పింపుల్స్ టీనేజ్లో లేనివి ఇప్పుడు వస్తున్నారు. దీంట్లో పర్టికులర్లీ ఎల్డర్లీ ఫీమేల్స్లో పింపుల్స్ రావడం కావాలడం సబ్బు వాడడంలో ఈ pH పాత్ర ఎంత, ఈ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకు ఎలాంటి సబ్బులు సూట్ అవుతాయి అంటే? ఎటువంటి స్కిన్ టైప్ అయినా ఉండి ఆయిలీ స్కిన్ ఆర్ డ్రై స్కిన్ యూజువలీ గుడ్ టు ద స్కిన్ అనాలి అంటే ఇట్ షుడ్ బి క్లోజ్ టు 5.5 pH అండి. అదే pH పెరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ సోప్ నురుగు ఎక్కువ వస్తుంది అంటే డెఫినెట్లీ. యాక్చువల్లీ హెయిర్ లాస్ కావడానికి గల కారణం ఏంటి? దీనికి ఎన్ని రకాల కారణాలు ఉంటాయి? ఎఫెక్టివ్ మెథడ్స్ ఉన్నాయా టు స్టాప్ ది హెయిర్ లాస్ ఆర్ రీగ్రోత్? బట్టతలు ఇంతకు ముందు మనం చూసినప్పుడు 35s, 40sలో చూసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే బట్టతల ప్రాబ్లం చాలా ఎర్లీ ఏజెస్లోనే స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు బట్టతల అంటే మనకు తెలిసింది కేవలం మగవాళ్ళకి మాత్రమే ఉంటుంది, కానీ ఇప్పుడు బట్టతల అనేది ఆడవాళ్ళల్లో కూడా వస్తుంది. అన్ని హెయిర్ ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషన్ PRP అనే ఒక మైండ్ సెట్ అయిపోయింది ఇప్పుడు. అలా కాదు, మొత్తం హెయిర్ పోయింది ఇంకా తిరిగి చేయలేము అనుకున్న టైంలో అంటే హెయిర్ ప్లాంటేషన్ లాంటి ఎట్లా చేస్తారు, అది ఎట్లా ఉంటుంది? థిక్నెస్ ఆఫ్ ద హెయిర్ ఎంత బాగుంది అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్ అంత బాగుంటుంది అన్నమాట. బయట మనం అడ్వర్టైజ్మెంట్ చూసినాం 10 rupees per hair, 20 rupees per hair అని రాస్తారు. నువ్వు తీసిన గ్రాఫ్లో 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, 4 ఉన్నాయా తెలియదు. సాధారణంగా తెల్లబడుతున్న ఎంటికలు తొందరగా తెల్లబడడం గల కారణాలు ఏంటి? అదే రకంగా ఈ హెయిర్ డై విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త విషయంలో ఏం చెప్తారు? హెయిర్ కలర్స్ కూడా మనకి అంత టైం ఉండదని షాంపూ ఫార్ములేషన్స్ కూడా వాడతారు. అంత ఫాస్ట్గా కలర్ వస్తుంది అంటే అది ఎంత స్ట్రాంగ్ ఉండాలి? ఆ క్వశ్చన్ ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే అది మరి వాష్అవుట్ అయిన ప్రతిసారి ఆ కలర్ ఎక్కడికి వెళ్తుంది? మన ఫేస్ మీద నుంచే వెళ్ళాలి కదా. హెయిర్ కలర్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్స్ అయితే క్లాసికలీ పేషెంట్కి లైన్ అంతా డార్క్ అయిపోతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం.